ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఐటీ ఉద్యోగులతో పాటు వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ అందరినీ భయపెడుతున్న ఒక అంశం. తమ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అన్న ఒక కన్ఫ్యూజన్, ఒక పారనోయాలో ప్రపంచవ్యాప్తంగా ఈ వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ఏఐ మానవాళికి మంచి చేస్తుంది తప్ప ఏఐ వల్ల ఉద్యోగాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చాలా మంది క్యాజువల్గా చెప్పడాన్ని వింటున్నాం. కానీ రియాలిటీ ప్రస్తుతం క్యాజువల్గా తీసుకోవడానికైతే లేదు. అమెరికా, చైనా, ఇండియా ఈ 3 దేశాల్లో కలిపి కేవలం ఈ యొక్క 2025 సంవత్సరంలోనే 50 లక్షలకు పైగా ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేసిందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. 2026లో ఏఐ మరిన్ని జాబ్స్ని రీప్లేస్ చేయబోతుందని ఏఐ ఎక్స్పర్ట్స్, ఏఐ రీసెర్చర్స్ చెప్తున్నారు. ఏఐ చిన్న చిన్న టాస్క్లను పూర్తి చేయడం కాదు, ఏకంగా ప్రాజెక్టులనే పూర్తిగా హ్యాండిల్ చేయగలిగే స్థాయిలో అడ్వాన్స్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 18th సెంచరీ నుండి ఇప్పటి వరకు మనం హిస్టరీని స్టడీ చేస్తే టెక్నాలజీ హ్యూమన్ సఫరింగ్ని మిటిగేట్ చేయడంలో సక్సెస్ అయిన మాట నిజం. కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఏఐ రెవల్యూషన్కి సంబంధించి సైంటిస్టులు చేస్తున్న ప్రెడిక్షన్స్ మాత్రం చాలా వరకు డిస్టర్బింగ్గానే ఉన్నాయని చెప్పాలి. ఈ ఏఐ రెవల్యూషన్ వెనుక ఉన్న ప్రధానమైన మోటివ్ ఏంటి? అసలు ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? ఎలాన్ మస్క్ చెప్పిన ఉద్యోగాలు అవసరమే లేని ప్రపంచం ఎలా ఉండబోతోంది? ఏఐకి సంబంధించిన అనేక అంశాల గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. 2025లో టెక్ ఇండస్ట్రీకి సంబంధించి అనేక మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయడం జరిగింది. టెక్ ఇండస్ట్రీ అంటే ఒక్క ఐటీ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా సెమీ కండక్టర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, టెలికాం, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఇలా అనేక ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎంఎన్సీలు వాళ్ళ వర్క్ ఫోర్స్ని తగ్గించేస్తున్నాయి. టెక్ కంపెనీలు కానీ, సర్వీస్ సెక్టార్లో ఆపరేట్ అవుతున్న కంపెనీలు కానీ లాస్ట్ 3 డికేడ్స్లో వాళ్ళ వర్క్ ఫోర్సెస్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాయి. కంపెనీలు ప్రతి సంవత్సరం హెడ్ కౌంట్ని పెంచుకుంటూ రావడం, Tier 1 సిటీలతో పాటు Tier 2 సిటీలకు కూడా కొత్త క్యాంపస్లను తీసుకురావడం చూసాం. ఒక 3 to 4 years ముందు వరకు ఐటీలో ఒక స్టీప్ గ్రోత్ని చూసాం. 1990s ఐటీ ఇండస్ట్రీ అప్పుడప్పుడే ఎమర్జ్ అవుతున్న సమయంలో చాలా తక్కువ లాంగ్వేజెస్, టెక్నాలజీస్ ఉండేవి. అలానే ఐటీ ప్రోడక్ట్స్కి డిమాండ్ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. 2000స్కి వచ్చేసరికి గ్రాడ్యువల్గా అన్ని బిజినెస్లు కూడా ఐటీ ప్రోడక్ట్స్ని, ఐటీ సర్వీసెస్ని ఇన్కార్పొరేట్ చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత క్రమంగా కొత్త టెక్నాలజీస్ ఎవాల్వ్ అవడం, ఆఫ్లైన్ బిజినెస్లన్నీ ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ని అడాప్ట్ చేసుకోవడంతో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బూమ్ అవడం చూసాం. లాస్ట్ డెకేడ్లో ఐటీ జాబ్స్లో సడన్ సర్జ్ని కూడా చూసాం. కానీ లాస్ట్ 3 to 4 yearsలో సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. అన్ని ఎంఎన్సీ కంపెనీలు వాళ్ళ హెడ్ కౌంట్స్ని తగ్గించేస్తూ వస్తున్నాయి. కంపెనీలు ఏఐని ఇన్కార్పొరేట్ చేసుకోవడం, తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రొడక్షన్ జరగడం వల్ల కంపెనీలకు ఉద్యోగులను హైర్ చేసుకునే అవసరంతో పాటు ఉన్న ఉద్యోగులను రీటైన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. గత 2 ఏళ్లుగా మ్యాసివ్ స్కేల్లో అన్ని కంపెనీలు లే ఆఫ్ ప్రకటించడం చూస్తూ వస్తున్నాం. ఈ ఏఐ ఎలా ఉద్యోగులను రిప్లేస్ చేస్తుందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక డెవలప్మెంట్ టీంలో 10 మంది ఉన్నారనుకుందాం. 5 రోజుల్లో ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి డెడ్లైన్ పెట్టుకున్నారనుకుందాం. ChatGPT, Gemini, DeepSeek లాంటి ఏఐ చాట్బోట్స్ హెల్ప్ తీసుకొని కోడింగ్ చేస్తే 8 గంటల్లో చేయాల్సిన పని 5 గంటల్లో పూర్తి చేయొచ్చు. అంటే దాదాపుగా 40% నుంచి 50% వర్క్ అవర్స్ సేవ్ అవుతున్నాయి. అంటే 10 మంది చేయాల్సిన పనిని ఏఐని ఉపయోగించుకుంటూ 5గురు పూర్తి చేయగలుగుతున్నారు. ఇక్కడ ఒక టాస్క్ పూర్తి చేసేందుకు పట్టే సమయం తగ్గిపోవటమే కంపెనీలకు ఒక వరంగా మారింది. 10 మందికి బదులు 5 మందే ఆ టాస్క్ని 5 రోజుల్లో పూర్తి చేయగలుగుతున్నారు. ఏ కంపెనీ అయినా కూడా ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తుంది తప్ప ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నది కంపెనీలకు ఒక మోటివ్ కాదు. సో హైరింగ్ను కంపెనీలు పూర్తిగా ఆపేస్తున్నాయి. రెడెండెంట్ అనుకున్న ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసుకొని కాస్ట్ బర్డెన్ని తగ్గించుకుంటున్నాయి. ఆబ్సలీట్ అనుకునే రిసోర్సెస్ మీద పెట్టే ఖర్చును కొత్త టెక్నాలజీస్ మీద, రీసెర్చ్ మీద ఇన్వెస్ట్మెంట్కి షిఫ్ట్ చేస్తున్నాయి. మొత్తంగా 2025 సంవత్సరం ఐటీ ఆస్పిరెంట్స్కి, కొందరు ఐటీ ఎంప్లాయీస్కి ఒక వర్స్ట్ ఇయర్గా చెప్పుకోవాలి. ఈవెన్ 2008 గ్లోబల్ రెసెషన్ పీరియడ్లో కూడా జరగని లే ఆఫ్స్ ఈ 2025లో జరిగాయి. సెమీ కండక్టర్ డివైజెస్ని తయారు చేసే ఇంటెల్ కూడా 2025 జూలైలో వాళ్ళ టోటల్ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో 15% ఉద్యోగులను లే ఆఫ్ చేసింది. ఈ యొక్క 2025లోనే దాదాపు 24,000 మందిని టెర్మినేట్ చేసింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్లో ఉద్యోగులు మొత్తం 1.3 లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య 75,000కు పడిపోయింది. అంటే దాదాపుగా 40% వర్క్ ఫోర్స్ని కేవలం 3 ఏళ్లలో తగ్గించుకున్నారు. ఈ ఏఐ ఇంపాక్ట్ ఆల్ ఆఫ్ ద సడన్ 2025లో స్టార్ట్ అయినదైతే కాదు. పోస్ట్ కరోనా 2022 సంవత్సరం నుండి నెమ్మదిగా అన్ని కంపెనీలు వర్క్ ఫోర్స్లను తగ్గించుకుంటూ వచ్చాయి. ఇక ఇండియన్ టెక్ గెయింట్ TCS కూడా 2025 జూలై, సెప్టెంబర్ మధ్యలో 20,000 మందిని లే ఆఫ్ చేసింది. TCS టోటల్ వర్క్ ఫోర్స్ 6,20,000 నుండి 6 లక్షలకు పడిపోయింది.
ఈ లే ఆఫ్స్కి టీసీఎస్ చెప్పిన మేజర్ రీజన్ క్లయింట్ డిమాండ్స్కి వాళ్ళ వద్ద ఉన్న ఎంప్లాయీస్ యొక్క స్కిల్స్ మిస్ మ్యాచ్ కావడం. అంటే కొత్తగా ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీస్, స్కిల్స్ అనుగుణంగా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వద్ద స్కిల్స్ లేకపోవడం. అలాగే టీసీఎస్ వాళ్ళ ఆపరేషన్స్ను హెవీగా ఆటోమేట్ చేసేందుకు ఏఐ మీద డిపెండ్ అవడం కూడా మరొక మేజర్ రీజన్గా చెప్తున్నారు. టీసీఎస్ అంటే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఏళ్ల తరబడి బెంచ్ మీద ఉన్నా కూడా జాబ్కు గ్యారంటీ ఉంటుందని అనుకునేవాళ్ళం. కానీ టీసీఎస్ తీసుకున్న ఈ డెసిషన్ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ని సర్ప్రైజ్ చేసింది. అమెజాన్ కూడా 2025 డిసెంబర్ నెలలో వాళ్ళ గ్లోబల్ వర్క్ ఫోర్స్లో దాదాపు 14,000 మందికి పైగా ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. 2026 మే నెల నాటికి మరో 16,000 మందిని లే ఆఫ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా 2025లో 15,000 మంది ఉద్యోగులను లే ఆఫ్ చేసింది. ఇలా లే ఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీలు వాళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటూ ఏఐ ఆటోమేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంటే భవిష్యత్తులో కంపెనీలు మరింతగా హెడ్ కౌంట్ తగ్గబోతోంది. ఐటీ కంపెనీలతో పాటు టెలికాం కంపెనీలు కూడా ఏఐని అడాప్ట్ చేసుకొని లే ఆఫ్స్ని ప్రకటిస్తున్నాయి. అమెరికన్ టెలికాం కంపెనీ వెరైజాన్ 2025లో దాదాపు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. గతంలో ఎక్కడైనా నెట్వర్క్ ఫెయిల్ అయితే టెక్నీషియన్ సైట్ని విజిట్ చేసి డయాగ్నైజ్ చేసి రెక్టిఫై చేసేవారు. కానీ ప్రస్తుతం టెలికాం కంపెనీలు జీరో టచ్ మోడల్ని అడాప్ట్ చేసుకొని ఎలాంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏఐ ద్వారానే ముందే ఇష్యూస్ని డిటెక్ట్ చేసి రెక్టిఫై చేయగలుగుతున్నాయి. కాల్ సెంటర్ ఏజెంట్స్ని కూడా ఏఐ చాట్ బోట్స్ రీప్లేస్ చేయగలుగుతున్నాయి. 4G నెట్వర్క్స్ని 5G నెట్వర్క్స్ రీప్లేస్ చేయడం వల్ల కూడా టెలికాం కంపెనీలకు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయి. ఐటీ టెలికాం సెక్టార్కి మాత్రమే ఏఐ డ్రివెన్ లే ఆఫ్స్ పరిమితం కాలేదు. హార్డ్వేర్ కంపెనీలైన డెల్, పానాసోనిక్ కంపెనీలు కూడా 10,000కు పైగా ఎంప్లాయీస్ని తొలగిస్తామని ప్రకటించాయి. ఈ కంపెనీలు మేజర్గా మార్కెటింగ్ టీమ్స్ని ఏఐ టూల్స్తో రీప్లేస్ చేస్తున్నాయి. ఈ ఏఐ టూల్స్ సేల్స్ లీడ్స్ని ప్రెడిక్ట్ చేసి ఎఫెక్టివ్గా కస్టమర్లను సర్వీస్ చేయగలుగుతున్నాయి. అలానే హార్డ్వేర్ కంపెనీలు వాటి ఫ్యాక్టరీస్ని హెవీగా రివాంప్ చేస్తున్నాయి. వీలైనంత వరకు మనుషులతో పని లేకుండా ఏఐ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తున్నాయి. ఎస్ఏపి, సేల్స్ ఫోర్స్, హెచ్పి, తోషిబా, సిస్కో, మెటా కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ కంపెనీలన్నిటి లక్ష్యం ఒకటే, ఒక మనిషి మీద సంవత్సరానికి 12 నెలల పాటు పెట్టే ఖర్చు ఏఐ మీద లేదా రోబోట్ మీద పెడితే కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం రాదు. మనుషుల్లాగా ఏఐ మిషనరీ అలసిపోవు. 8 గంటలే పనిచేయాలన్న లేబర్ కోడ్స్ వీటికి అప్లై కావు. ప్రతి సంవత్సరం హైక్స్ అడగవు. ఉండే కొద్దీ కంపెనీలు పూర్తిగా తమ వర్క్ ఫోర్స్ సైజులను నియర్ జీరోకి తీసుకురావాలన్న లక్ష్యంతో అయితే ఉన్నాయి. వీటన్నిటి మోటివేషన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, ఎఫెక్టివ్గా సర్వీసెస్ని డెలివర్ చేయడం. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా పిలువబడే జాఫ్రీ హింటన్ గత కొన్ని సంవత్సరాలుగా మానవాళికి ఏఐ వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురు కాబోతుందో చెప్తూ వస్తున్నారు. జాబ్ క్రియేషన్, ఎకానమీ మీద ఏఐ నెగిటివ్ ఇంపాక్ట్ గురించి తన వాయిస్ రైజ్ చేస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత స్వేచ్ఛగా మాట్లాడడానికి, ప్రపంచాన్ని హెచ్చరించడానికి 2022లో ఆయన గూగుల్ నుండి రిజైన్ చేశారు. 2025లో చాలా లే ఆఫ్స్ చూడబోతున్నామని ఆయన గత సంవత్సరం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. 2026లో జాబ్లెస్ బూమ్ స్టార్ట్ అవుతుందని ఆయన చెప్తున్నారు. ఈ సంవత్సరం నుండి అసలు సిసలు ఏఐ ఎరా మొదలవుతుందని ఆయన ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనం చూసింది కనీసం ట్రైలర్ కూడా కాదు, ఒక గ్లింప్స్ మాత్రమే అని అనుకోవచ్చు. ఆయన మరొక ఇంట్రెస్టింగ్ అట్ ద సేమ్ టైం అన్సెట్లింగ్ ప్రెడిక్షన్ కూడా చేశారు. ప్రతి 7 నెలలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియన్సీ డబుల్ అవుతుందని, 2026 చివరికల్లా ఏఐ కేవలం సింపుల్ టాస్క్స్నే కాకుండా మోర్ కాంప్లెక్స్ వైట్ కాలర్ జాబ్స్ని కూడా రీప్లేస్ చేయబోతుందని ఆయన అంటున్నారు. ఇప్పటి వరకు ఏఐ కేవలం సింపుల్ టాస్క్స్ మాత్రమే చేసిందని, వెరీ సూన్ ఫుల్ ప్రాజెక్ట్స్ను కూడా హ్యాండిల్ చేసేలా అడ్వాన్స్ కాబోతుందని చెప్తున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలకు వచ్చిన నష్టం ఏం లేదు. ఏఐ మానవ మీదను మనిషిని రీప్లేస్ చేయలేదు. కాంప్లెక్స్ టాస్క్ పర్ఫామ్ చేయాలంటే మనిషి కావాల్సిందే. ఏఐకి ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే మనిషి ఉండాల్సిందే అనే ఆర్గ్యుమెంట్కి ఇక కాలం చెల్లిపోయింది. మనిషి చేయగలిగిన ప్రతి పనిని చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఏఐ కేవలం రొటీన్ మెకానికల్గా చేయాల్సిన పనులకు సంబంధించిన జాబ్స్ని మాత్రమే ఇంపాక్ట్ చేసింది. ఇకపై నాలెడ్జ్ బేస్డ్ ప్రొఫెషన్స్ అన్నిటిపైన ప్రభావం ఉండబోతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం మన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఓటీసీ మెడిసిన్తో మనల్ని మనమే ట్రీట్ చేసుకుంటున్నాం. ఇందుకోసం ChatGPT, జెమినైలపై డిపెండ్ అవుతున్నాం. మన ఇష్యూస్కి సంబంధించిన లక్షణాలు చెప్పటం లేదా ఫోటోలు ఏఐకి ఇస్తే వితిన్ సెకండ్స్లో మన ఇష్యూ ఏంటో చాట్ బోట్స్ చెప్పేస్తున్నాయి. అందుకు సంబంధించిన మెడిసిన్ని కూడా సజెస్ట్ చేస్తున్నాయి. ఏఐనే మన లాయర్, మన డాక్టర్, మన టీచర్గా మారిపోతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి.
హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన వరకు హ్యూమన్ ఎక్స్పర్ట్ ఇంటర్వెన్షన్ లేకుండా మనమే వైద్యం చేసుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టిబుల్. మనం ఏఐకి ప్రాంప్ట్ ఇవ్వడంలో కొన్ని తప్పులు జరగవచ్చు. చాట్ బోట్స్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా డిసీజెస్ని మిస్డయాగ్నోస్ చేయడం, సీరియస్ ఇష్యూని అండర్మైన్ చేయడం, లెస్ సివియర్ ఇష్యూని యాంప్లిఫై చేసి చెప్పడం జరగవచ్చు. ఈ రెండిటి వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదమే. హెల్త్కి సంబంధించి సీరియస్ ఇష్యూ అనిపిస్తే మాత్రం కేవలం ఏఐ మీద దయచేసి డిపెండ్ అవ్వకండి. అసలు ఈ ఏఐ ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ వెనుక ఉన్నది ఎవరు? వీటిని కంట్రోల్ చేసేది ఎవరు? ఏఐ వల్ల బెనిఫిట్ పొందుతున్నది ఎవరు? ఏ వ్యాపార సంస్థ అయినా దాని అంతిమ లక్ష్యం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. తక్కువ రిసోర్సెస్తో ఎఫిషియెంట్గా వర్క్ చేయించుకోగలిగితేనే వ్యాపార సంస్థలు లాభాల బాట పడతాయి. కస్టమర్కి తక్కువకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే కంపెనీల మార్కెట్ షేర్ పెరుగుతుంది. అల్టిమేట్గా ఆ బిజినెస్ ప్రాస్పర్ అవుతుంది. ఈ ఏఐ వర్క్ ఫోర్స్లోకి ఇంటిగ్రేట్ చేయడం వల్ల కంపెనీలు వాటి ఎక్స్పెండిచర్ని తగ్గించుకొని తక్కువ ధరకు కస్టమర్స్కి సర్వీసెస్ని, ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేయగలవు. వాటి లాభాలను మరింత పెంచుకోగలవు. కస్టమర్ సంగతి ఓకే, మరి ఉద్యోగుల సంగతి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు ఏఐని ఎంప్లాయ్ చేసుకొని హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులే మిగులుతారు. ఓవైపు కంపెనీలు, బిజినెస్ ఆర్గనైజేషన్లు ఏఐని వాడుకుంటూ ఉండే కొద్దీ మరింత వెల్త్ని పోగు చేసుకుంటూ పోతాయి. కానీ సామాన్య ప్రజలకు ఉపాధి లేక ప్రపంచవ్యాప్తంగా మరింతగా పేదరికం పెరుగుతుంది. దీన్నే వెల్త్ పోలరైజేషన్ అంటారు. సంపద అంతా ఒకే చోటకు పోగవడం. ఈ ఏఐ ఇండ్యూస్డ్ వెల్త్ పోలరైజేషన్ ప్రపంచంలో విపరీతంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని పెంచుతుంది. ఇప్పటికే మన దేశంలో 50% సంపద కేవలం 1% ధనికుల చేతుల్లో ఉంది. అమెరికాలో కూడా టాప్ 1% ధనికుల చేతుల్లో 40% సంపద ఉంది. ప్రభుత్వాలు బిజినెస్, కార్పొరేట్ టాక్సేషన్ పాలసీలను సామాన్యులను దృష్టిలో ఉంచుకోకుండా కార్పొరేట్లకు మేలు చేస్తూ ముందుకు పోతే, ఏఐ అడ్వాన్స్మెంట్ని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో సంపద మొత్తం కొద్దిమంది కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనుషుల కన్నా బెటర్గా రీజనింగ్, మ్యానిపులేట్ చేయగలిగిన సామర్థ్యం ఉందని గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జాఫ్రీ హింటన్ చెప్తున్నారు. హ్యూమన్స్ని రీప్లేస్ చేసి ఏఐకి టాస్క్స్ అప్పచెప్పటం వల్ల భవిష్యత్తులో మనం ఊహించలేని ప్రమాదాలు చూడవచ్చని చెప్తున్నారు. ఆయన వేస్తున్న అంచనా ప్రకారం హ్యూమన్స్ డామినేటెడ్ వరల్డ్ని భవిష్యత్తులో ఏఐ డామినేట్ చేయవచ్చని, మనుషుల్ని ఏఐ కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు. ఇందుకు 20% ఛాన్స్ ఉందని ఆయన చెప్తున్నారు. దీన్ని ఇన్డెప్త్గా అనలైజ్ చేసేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా డెలివరీ బాయ్స్, ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ యొక్క అల్గారిథమ్స్ వల్ల వాళ్ళ ఐడీలు బ్లాక్ అవుతున్నాయని, ఎలాంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కేవలం అల్గారిథమ్స్ ద్వారా ఐడీలు బ్లాక్ చేయించడం అన్యాయమని వాళ్ళు దేశవ్యాప్తంగా స్ట్రైక్ కూడా చేశారు. అల్గారిథమ్స్ అనేవి కొన్ని ఇన్పుట్ గైడ్లైన్స్, సర్వేలెన్స్ డేటా ఆధారంగా డెలివరీ బాయ్స్ యొక్క ఐడీలను బ్లాక్ చేస్తుంటాయి. ఒక డెలివరీ బాయ్ ఏ సిచ్యువేషన్లో కంపెనీ రూల్స్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోలేవు. డెలివరీ బాయ్స్కి కనీసం ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఐడీలను బ్లాక్ చేస్తుంటాయి. బహుశా ఐడీలను మాన్యువల్గా బ్లాక్ చేసే అధికారి ఒక మనిషి అయితే ఆ డెలివరీ బాయ్ చెప్పే ఎక్స్ప్లెనేషన్ని అర్థం చేసుకొని ఎక్స్క్యూజ్ చేయాలా వద్దా అనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక మనిషి రేషనాలిటీతో పాటు ఎంపతీని కూడా ఉపయోగించగలడు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం రేషనాలిటీ, అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోగలదు. భవిష్యత్తులో ఏ మానవాళిని ఓవర్టేక్ చేస్తే అది కేవలం రేషనాలిటీ ఆధారంగా లేదా ప్రాఫిట్, వెల్త్ క్రియేషన్ ఆధారంగా బిహేవ్ చేస్తుంది తప్ప మనుషులు ఏఐకి ప్రియారిటీ కాదు. ఇలాంటి ఎంపతీని ఏఐలో మనం ఆశించలేం. ఎందుకంటే మనుషులకు మాత్రమే సఫరింగ్ ఉంటుంది. ఏఐకి ఎలాంటి సఫరింగ్ తెలియదు. ప్రస్తుతం ఏఐ వైట్ కాలర్ జాబ్స్ అయిన ఐటీ, సర్వీస్, క్రియేటివ్ ఇండస్ట్రీలో జాబ్స్ని గ్రాడ్యువల్గా రీప్లేస్ చేస్తుంది. కానీ భవిష్యత్తులో వైట్ కాలర్ జాబ్స్తో పాటు ఫిజికల్ లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉండే బ్లూ కాలర్ జాబ్స్ని కూడా రీప్లేస్ చేస్తుందని మస్క్ చెబుతున్నారు. కన్స్ట్రక్షన్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, నర్సింగ్ ఇలాంటి జాబ్స్ని కూడా రోబోట్స్తో రీప్లేస్ చేయవచ్చని ఆయన చెప్తున్నారు. అంటే మనుషుల బదులు పూర్తిగా రోబోట్స్ పనిచేయడం వల్ల మనుషులకు అసలు పని చేయాల్సిన అవసరమే ఉండదని ఆయన అంటున్నారు. కానీ అసలు పని చేయకుండా మనల్ని మనం ఎలా పోషించుకుంటాం? మనకు అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వాటికి డబ్బులు కావాలి కదా అని డౌట్ మనకు రావచ్చు. ఇందుకు ఆయన యూనివర్సల్ హై ఇన్కమ్ అనే ఒక థియరీని ప్రపోజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు యూబీఐ అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ మాత్రమే కలిగి ఉన్నారు. ఈ బేసిక్ ఇన్కమ్ కేవలం మన ఆకలిని తీర్చగలదు, మన ఇతర నిత్యావసరాలను తీర్చగలదు. కానీ ఒకసారి రోబోట్స్ ఎరా మొదలైతే మనం ఉపయోగించే వస్తువులకు సంబంధించిన ప్రొడక్షన్ కాస్ట్స్, సర్వీస్ కాస్ట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. దానివల్ల మనకు అన్ని ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఆల్మోస్ట్ 0 ప్రైస్కి దొరుకుతాయని ఎలాన్ మస్క్ చెప్తున్నారు. కష్టపడందే ప్రజల దగ్గర డబ్బు ఉండదు. మరి ఎలా వీటిని కొనగలుగుతాం? ఆయన చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వాలు ప్రజలకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మన రాష్ట్రాలు ఇస్తున్న సంక్షేమ పథకాల్లానే ప్రజలకు డబ్బులు ఇవ్వాలని ఆయన చెప్తున్నారు. ఈ డబ్బులతోనే ప్రజలు తమకు కావాల్సిన అన్ని లగ్జరీ ఐటమ్స్ని కొనుక్కోగలరని ఆయన చెప్తున్నారు. అయితే ఇప్పుడున్న క్యాపిటలిస్ట్ ఎకానమీస్ నుండి యూనివర్సల్ హై ఇన్కమ్ ఎకానమీకి ట్రాన్సిషన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు.
కోట్లాది మంది తమ జాబ్స్, లైవ్లీహుడ్ కోల్పోతారని చెప్తున్నారు. ఈ 2026లో స్మార్టెస్ట్ హ్యూమన్ కన్నా ఏఐ మరింత స్మార్ట్గా ఎవాల్వ్ అవుతోంది. హ్యూమన్ హైయెస్ట్ ఇంటెలిజెన్స్ను ఏఐ బీట్ చేయబోతోంది. అన్ని రోబోట్స్ చేయగలిగితే మనుషులు ఖాళీగా ఉండాలి. మనం ఒక నెల రోజులు ఇంట్లో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే మన మెంటల్ స్టేట్లో చేంజెస్ వస్తాయి. మనం ఖాళీగా ఉన్న మన మెదడు ఖాళీగా ఉండదు కదా, రకరకాల ఆలోచనలు చేస్తుంది. ఐడిల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అనే ఒక సేయింగ్ కూడా ఉంది. దీనికి ఎలాన్ మస్క్ చెబుతున్న సొల్యూషన్, మనుషుల మధ్య పాజిటివ్ కనెక్షన్ పెరగాలి. రోబోట్స్కి ఉండనిది మనిషికి ఉండేది కాన్షియస్నెస్. సో ఈ కాన్షియస్నెస్ని మరింత పెంచుకోవడం ద్వారానే మనుషులు లైఫ్లో పర్పస్ని వెతుక్కోవాలని మస్క్ చెబుతున్నారు. ఆయన చెబుతున్న కాన్సెప్ట్ అంతా వినడానికి బాగానే ఉంది. ఇంకా చెప్పాలంటే అది ఒక ఐడియల్ వరల్డ్ అని కూడా అనొచ్చు. దీన్నే ఉటోపియన్ వరల్డ్ అని కూడా అంటారు. అంటే ఎలాంటి బాధలు, సఫరింగ్ లేని ఒక మంచి ప్రపంచం అన్నమాట. మస్క్ చెబుతున్నట్టుగా ఏఐ మన ప్రపంచాన్ని ఉటోపియన్ ప్రపంచంగా మార్చడం ప్రాక్టికల్గా పాసిబుల్లా? మెదడు చేయగలిగే ప్రతి పని, అంటే నాలెడ్జ్కి సంబంధించిన జాబ్స్ అన్నీ ఏఐ చేయగలుగుతుంది. కానీ మనం చేతులతో చేయాల్సిన పనులు అన్నీ ఏఐ చేయగలుగుతుందా? 1760స్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు బట్టలు నేయడం, స్టీల్ నుండి మన ఇంట్లో వాడుకునే గిన్నెలు, ఇతర పనిముట్లు అన్నీ చేత్తోనే చేయడం జరిగేది. ప్రపంచవ్యాప్తంగా అన్ని పనిముట్లు మాన్యువల్గా తయారు చేసేవాళ్ళు. ఇంగ్లాండ్లో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత క్లాత్ ప్రొడక్షన్, స్టీల్ ఉత్పత్తి చేసే తీరు మారిపోయింది. స్పిన్నింగ్ జెన్నీ, వాటర్ ఫ్రేమ్ లాంటి మెషిన్స్ క్లాత్ ప్రొడక్షన్ని రెవల్యూషనైజ్ చేశాయి. 10 మంది చేయగలిగిన పని ఒక మెషిన్ చేయడం, ఆ తర్వాత 100 మంది చేయగలిగిన పని ఒక మెషిన్ చేయడం ప్రారంభమైంది. మనుషుల అవసరాలకు అనుగుణంగా ఇన్నోవేషన్ జరిగింది. ఈ ఇన్వెన్షన్స్ని బేస్ చేసుకొని కొత్త ఇండస్ట్రీస్ పుట్టుకురావడం ప్రారంభమైంది. ఈ ఇన్నోవేషన్స్ ఎమర్జ్ అయిన ఇండస్ట్రీస్ కానీ కొత్తగా జాబ్ ఆపర్చునిటీస్ని సృష్టించాయి. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కో దేశంలో ఒక్కో సంవత్సరంలో వచ్చింది. ఇంగ్లాండ్, యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 18th సెంచరీలో ప్రారంభమైతే అమెరికాలో మిడ్ 19th సెంచరీస్లో మొదలైంది. చైనాతో పాటు మన ఇండియాలో 1980s తర్వాతే పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు ప్రపంచం మొత్తం ఆగ్రేరియన్ సొసైటీస్గా మాత్రమే ఉండేది. మన దేశంలో కూడా 1980sకి ముందు వివిధ కులవృత్తుల ఆధారంగా ప్రొడక్షన్, సర్వీసెస్ ఉండేవి. అవన్నీ మనకు మన పల్లెల్లోనే దొరికేవి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, కన్జ్యూమరిజం ఈ ఆగ్రేరియన్ సొసైటీస్ని వైపౌట్ చేశాయి. కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఉద్యోగాలను టెక్నాలజీ రీప్లేస్ చేయలేకపోయింది. భవిష్యత్తులోనూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, బ్లూ కాలర్ జాబ్స్ని రోబోట్స్ ఎంతవరకు రీప్లేస్ చేస్తాయనేది ఒక ప్రశ్న. ఎలాన్ మస్క్ చెబుతున్న ఈ యూనివర్సల్ హై ఇన్కమ్ ఉటోపియన్ ఎరా ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు. ఆయన చెబుతున్న ఎరా మేబీ మరో 100 సంవత్సరాల తర్వాత బహుశా పాసిబుల్ అవ్వచ్చేమో. కానీ ఈలోగా హ్యూమన్ కల్చరల్ ఎవల్యూషన్, పొలిటికల్ ఎవల్యూషన్ ఎలా జరుగుతుందో తెలియదు. ఈ రోబోట్స్ని కానీ ఏఐని కానీ తయారు చేయడానికి, అలానే కంట్రోల్ చేసి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేందుకు కూడా పెద్ద పెద్ద కంపెనీలు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఏఐ కంపెనీలకు చాలా వరకు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ని తగ్గిస్తోంది, ప్రాఫిట్ని పెంచుతోంది. లే ఆఫ్స్కి కారణమవుతూ చాలా మందిని రోడ్డున పడేస్తోంది. వెల్త్ పోలరైజేషన్, సంపద కొద్ది మంది చేతుల్లోకి పోగవడం మనం చూడొచ్చు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మరింత పెరిగిపోవడం చూడొచ్చు. ఎలాన్ మస్క్ చెబుతున్న ఉటోపియన్ ఎరా రియలైజ్ అవ్వాలంటే ఒక సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీలు వాలంటరీగా సంపదను ప్రభుత్వాలకు అప్పజెప్పాలి. ఈ కంపెనీలు రోబోట్స్ని కానీ ఏఐ మెకానిజమ్స్ని కానీ పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టాలి. ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది ఇంకో ప్రశ్న. పవర్, మనీ, గ్రీడ్కి అలవాటు పడ్డ ప్రాణాలు ఇలా చేయగలుగుతారా? భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేసే ఓనర్స్కి మిగిలిన ప్రపంచానికి మధ్య ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మరింత పెరిగి అన్ని దేశాల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, వాయిలెంట్ రెవల్యూషన్స్కి కూడా దారి తీయవచ్చు. బహుశా ప్రభుత్వాలు కూలిపోవచ్చు. ఎలాన్ మస్క్ చెప్పే ఉటోపియన్ ఎరా రియలైజ్ అవ్వడానికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. అసలు జాబ్స్ అవసరమే లేకుండా పోవాలంటే మనుషులు చేసే పనులు రోబోట్స్ చేయాలి. దాదాపు మనుషులతో సమానంగా 700 కోట్ల రోబోట్స్ కావాలి. అంత మెటల్ని మన భూమి సప్లై చేయలేదు. నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. దీనికి నెగిటివ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఏఐ ఆపరేట్ అవ్వాలంటే పెద్ద సంఖ్యలో డేటా సెంటర్స్ కావాలి. ఈ ఏఐ డేటా సెంటర్స్ ఎక్కువ పవర్ని, వాటర్ రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేస్తాయి. అంటే న్యాచురల్ రిసోర్సెస్ పెద్ద ఎత్తున కావాలి. అమెరికాలో ఈ డేటా సెంటర్ల పైన అక్కడి ప్రజలు కొన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. మా ప్రాంతంలో డేటా సెంటర్స్ వద్దు అని నిరసన తెలుపుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటికీ పవర్, ఇతర సహజ వనరులను సప్లై చేయగలిగిన సామర్థ్యం ఖచ్చితంగా మన భూమి మీద లేదు. బిలియన్ల సంఖ్యలో రోబోట్స్ని తయారు చేయడానికి కూడా కాపర్, లిథియం లాంటి మెటల్స్ అవసరం అవుతాయి. ప్రతి మనిషికి లేదా కుటుంబానికి ఒక రోబోట్ని తయారు చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ మనం స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది మరొక చర్చ అవుతుంది. మన కళ్ళ ముందున్న వాస్తవం అయితే ఒకటే, రోబోటిక్స్ని పక్కన పెడితే ఏఐ మనం ఊహించిన దానికన్నా మరింత వేగంగా అడ్వాన్స్ అవుతుంది. ఏఐ ప్రభావితం చేయని ఇండస్ట్రీ లేదు. గత 3 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మెకిన్సే అనే ఒక కన్సల్టింగ్ కంపెనీ వేస్తున్న ఎస్టిమేట్స్ ప్రకారం 2030 కల్లా యుఎస్ ఎకానమీలో 30% పని గంటలు తగ్గిపోతాయి.
ఏఐ చాలా వరకు పని గంటలను తగ్గించబోతుందని ఈ కన్సల్టెన్సీ చెబుతోంది. అంటే 2030 కల్లా 30% ఉద్యోగాలు తగ్గిపోబోతున్నాయి. మరికొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 నుండి 80 కోట్ల వరకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఈ లే ఆఫ్స్ అన్ని ఐటీ, టెలికాం, మార్కెటింగ్, కాల్ సెంటర్, సెమీకండక్టర్ ఇండస్ట్రీస్లోనే ఉండబోతున్నాయి. ఉన్న ఉద్యోగాలే తగ్గిపోతుంటే మరి కొత్తగా ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అవుతున్న విద్యార్థులు, యువత పరిస్థితి ఏంటి? మన దేశంలో ఏటా గ్రాడ్యుయేట్ అవుతున్న వారిలో 80% మంది అదే సంవత్సరం ఉద్యోగాలు పొందలేకపోతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఐటీ బూమ్ తగ్గిపోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా ఆశించిన మేర ఉద్యోగాల కల్పన జరగకపోవడంతో మన దేశంలో కూడా ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ప్రస్తుతం ఉంది. అగ్రేరియన్ సొసైటీస్ నుంచి ఇండస్ట్రియల్ సొసైటీస్కి మారే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరిగిన మాట వాస్తవం. అలానే ఇన్నోవేషన్, పాపులేషన్, కొత్త ప్రోడక్ట్స్ పెరగడం వల్ల ఇప్పటివరకు ప్రపంచంలో ఒక ఈక్విలిబ్రియం అయితే ఉంది. ఇదే పేస్తో ప్రతి 7 నెలలకు ఒకసారి తన ఎఫిషియన్సీని పెంచుకుంటూ పోవడం, కార్పొరేట్ కంపెనీలు మనుషుల్ని ఏఐ రోబోట్స్తో రీప్లేస్ చేస్తూ అగ్రెసివ్గా ముందుకు వెళ్తే మాత్రం వచ్చే 10 ఏళ్లలోనే మనం గ్లోబల్ క్రైసిస్ని చూడవచ్చు. 100 ఏళ్ల క్రితం గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్ని పాపులర్ చేసిన మహాత్మా గాంధీ టెక్నాలజీ గురించి చెప్పిన మాటలను మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రపోజ్ చేసిన గ్రామ స్వరాజ్యం కాన్సెప్ట్ ప్రస్తుతం మనం చూస్తున్న ఏఐ డ్రివెన్ వరల్డ్కి ఒక కంపెల్లింగ్ కౌంటర్ పాయింట్గా చెప్పొచ్చు. టెక్నాలజీ అనేది మానవాళికి సహాయపడాలి తప్ప మనుషుల్ని డామినేట్ చేయకూడదని గాంధీజీ చెప్తారు. ఆయన కళ్ళుగన్న గ్రామ స్వరాజ్యంలో ప్రతి మనిషికి ఉపాధి ఉంటుంది. ఆ ఉపాధి ఆ మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. గ్రామంలో స్థానికంగా ఉత్పత్తులు చేయడం, వాటిని అక్కడే వినియోగించడం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటుంది. అలాంటి గ్రామాలు సెల్ఫ్ సస్టైన్ అవుతాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, దాన్ని ఉపయోగించుకోవడం తప్పని ఆయన ఎక్కడ చెప్పలేదు. హ్యూమన్ సఫరింగ్ని తగ్గించడానికి, మానవాళికి సహాయపడటానికి ఖచ్చితంగా టెక్నాలజీ కావాలి. ఐన్స్టీన్ కూడా ఇంచుమించుగా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో టెక్నాలజీ వల్ల అదే స్థాయిలో నష్టం కూడా ఉంటుందని ఆయన చెప్తారు. అణుబాంబు జపాన్ దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు ప్యారలైజ్ చేసింది. వరల్డ్ హిస్టరీని 2 భాగాలుగా విభజించాలంటే హిరోషిమా, నాగసాకి మీద అమెరికా అణుబాంబులు వేయకముందు, వేసిన తర్వాత అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనుషులు చేసిన టెక్నాలజీ మన భూమినే నాశనం చేయగలిగినంత శక్తి కలిగి ఉంది. టెక్నాలజీ ఎవరి చేతుల్లో ఉంటుంది, టెక్నాలజీని ఉపయోగించేందుకు వాళ్ళ మోటివ్స్ ఏంటి అనే దాని మీద టెక్నాలజీ మంచిదా చెడ్డదా అని చెప్పడానికి వీలుంటుంది. టెక్నాలజీని ఉపయోగించే క్రమంలో ఎథికల్ కన్సర్న్ ఉండడం ముఖ్యమని ఐన్స్టీన్ చెప్తారు. ఇండస్ట్రియలైజేషన్ టెక్నాలజీ హ్యూమన్ సఫరింగ్ని తగ్గించింది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఏఐ మెడికల్ హెల్త్ కేర్లో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది. అలానే క్లైమేట్ చేంజెస్ని కూడా ఏఐని ఉపయోగించుకొని మనం సొల్యూషన్స్ వెతుక్కోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి వాటికి సొల్యూషన్స్ వెతకొచ్చు. కానీ ఏఐ మనుషుల్ని పేదవాళ్లుగా మారుస్తుందంటే మాత్రం ఏఐ ఎరాని కొంత ఆలస్యం చేయడంలో తప్పు లేదు. ప్రభుత్వాలు ఏఐ చేసే మంచితో పాటు చేయబోయే నష్టాలను గుర్తించకపోతే ప్రజలు నష్టపోవడం కాదు, ప్రభుత్వాలు, కార్పొరేట్స్ కూడా నష్టపోతాయి. దాదాపు 400 సంవత్సరాలు కష్టపడి గ్లోబల్ ఈక్విలిబ్రియం సాధించుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఈక్విలిబ్రియంని, బ్యాలెన్స్ని దెబ్బతీసే పరిస్థితి రాకూడదని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.